హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మనందరికీ తెలిసిన పీజేటీఏయూ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతుంది. అగ్రికల్చర్, వెటనరీ, అలాగే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఇదొక అద్భుతమైన అవకాశమని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి ఇన్ని క్యాంపస్లలో, ఇన్ని డిపార్ట్మెంట్స్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల కోసం వాకిన్ ఇంటర్వ్యూలు పడటం చాలా రేర్గా చూస్తుంటాం. ఈ పూర్తి ఎక్స్ప్లెయినర్లో అసలు ఏ కాలేజీల్లో పోస్టులున్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఎంత, ఇంటర్వ్యూ డేట్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క డీటెయిల్ చాలా క్లియర్గా, డీప్గా అనలైజ్ చేద్దాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్, పీజేటీఏయూ మెగా రిక్రూట్మెంట్కి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ చూస్తాం. ఆ తర్వాత సిరిసిల్ల కాలేజ్ ఓపెనింగ్స్, పాలెం కాలేజ్ ఆపర్చునిటీస్, సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్లోని జీఐఎస్ ఎనాలిస్ట్ రోల్స్, అలాగే జగిత్యాల వెటర్నరీ పోస్ట్స్ గురించి ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఫైనల్గా మీకు హెల్ప్ అయ్యేలా ఒక పర్ఫెక్ట్ చెక్లిస్ట్ అండ్ రీక్యాప్ కూడా ఇస్తాను. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన ఫస్ట్ సెక్షన్ పీజేటీఏయూ మెగా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మనం డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు చాలామంది బిగినర్స్కి ఉండే ఒక బేసిక్ కన్ఫ్యూజన్ని ఇక్కడ క్లియర్ చేస్తాను. నోటిఫికేషన్స్లో మనం 2 రకాల పోస్టులు చూస్తాం. ఒకటి టీచింగ్ అసోసియేట్, రెండోది పార్ట్ టైం టీచర్. వీటికి డిఫరెన్స్ ఏంటంటే టీచింగ్ అసోసియేట్ అనేది కంప్లీట్ ఫుల్ టైం రోల్ లాంటిది. అంటే మీకు నెలవారీ ఒక ఫిక్స్డ్ శాలరీ వస్తుంది అండ్ మీరు కాలేజ్ వర్కింగ్ అవర్స్ మొత్తం అక్కడే అందుబాటులో ఉండి స్టూడెంట్స్కి టీచ్ చేయాల్సి ఉంటుంది. అది పార్ట్ టైం టీచర్ అంటే మీరు తీసుకునే క్లాసులను బట్టి అంటే అవర్లీ బేసిస్ మీద మీకు పేమెంట్ ఉంటుంది. దానికి ఒక మ్యాక్సిమం లిమిట్ కూడా సెట్ చేస్తారు. ఈ పోస్టులన్నీ కూడా 2025-26 అకాడమిక్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కోసం ప్యూర్లీ టెంపరరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేసే ఒక నెంబర్ గురించి చెప్పాలి. అదే 54,000 రూపాయలు. అవునండి, పీహెచ్డీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి వాళ్ళు ఆఫర్ చేస్తున్న మ్యాక్సిమం కన్సాలిడేటెడ్ పే ఇది. టెంపరరీ జాబ్స్ అయినా కూడా కేవలం ఒక సెమిస్టర్కి ఇంత మంచి శాలరీ ఇవ్వడం, పైగా పీజేటీఏయూ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో టీచింగ్ ఎక్స్పీరియన్స్ రావడం అనేది రేపు మీరెక్కడైనా పర్మనెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమేకి ఒక సాలిడ్ వెయిటేజ్నిస్తుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు దీన్ని అస్సలు వదులుకోవద్దు. ఇప్పుడు సెక్షన్ 2 సిరిసిల్ల కాలేజ్ ఓపెనింగ్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకి 7 టీచింగ్ అసోసియేట్ పోస్టులు, 1 పార్ట్ టైం పోస్ట్ ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లేలలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ అగ్రికల్చరల్ కాలేజీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివే స్టూడెంట్స్కి సెకండ్ సెమిస్టర్ కోర్సులు చెప్పడానికి వాళ్ళు దాదాపు 7 వేర్వేరు డిపార్ట్మెంట్స్ నుండి క్యాండిడేట్స్ని వెతుకుతున్నారు. ఇక్కడ ఇంటర్వ్యూలు మే 11 మరియు మే 12, 2026న జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ సిరిసిల్ల కాలేజ్ వేకెన్సీలని కొంచెం డీప్గా బ్రేక్డౌన్ చేద్దాం. మే 11వ తేదీ ఉదయం 10 గంటలకి అగ్రోనామీలో 2 టీచింగ్ అసోసియేట్ పోస్టులున్నాయి. దాంతోపాటుగా జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చరల్ ఎకానమిక్స్ మరియు సాయిల్ సైన్స్లో ఒక్కో పోస్ట్ చొప్పున ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. వీటన్నింటికీ సంబంధిత సబ్జెక్ట్లో ఎంఎస్సీ అగ్రి కంప్లీట్ చేసుండాలి. ఇక మే 12వ తేదీన అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మరియు హార్టికల్చర్ వాళ్లకి ఇంటర్వ్యూలున్నాయి. అదే రోజున యానిమల్ ప్రొడక్షన్లో ఒక పార్ట్ టైం రోల్ కూడా ఉంది. దీనికి ఎంవీఎస్సీ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే నెట్ క్వాలిఫై అయ్యుంటారో లేదా 2 ఏళ్ల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్లకి డెఫినెట్గా ప్రిఫరెన్స్ ఇస్తారు. 3వ సెక్షన్ నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలెం అగ్రికల్చరల్ కాలేజ్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి 2 వేర్వేరు తేదీలో ఇంటర్వ్యూలో ప్లాన్ చేశారు. ముందుగా మే 11న జరిగే పాలెం కాలేజ్లో జరిగే ఇంటర్వ్యూల డీటెయిల్స్ చూస్తే ఇక్కడ ఒకేసారి 6 డిపార్ట్మెంట్స్లో టీచింగ్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అగ్రోనమీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అండ్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కో పోస్ట్ చొప్పున అవైలబుల్గా ఉన్నాయి. బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్లో ఎంఎస్సీ లేదా పీహెచ్డీ కంప్లీట్ చేస్తుండాలి. సో ఈ సబ్జెక్ట్స్ వాళ్ళు మే 11 మార్నింగ్ పాలెం క్యాంపస్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మే 14న పాలెంలోనే జరిగే 2వ సెట్ ఇంటర్వ్యూలు చూస్తే ఇక్కడ ముఖ్యంగా 3 టీచింగ్ అసోసియేట్ పోస్టులున్నాయి. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ మరియు హార్టికల్చర్. వీటితో పాటుగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ టైం టీచర్ రోల్కి కూడా అదే రోజున ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ యానిమల్ హస్బెండరీకి ఖచ్చితంగా ఎంవీఎస్సీ లేదా పీహెచ్డీ చేసి ఉండాలి. ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ మే 14 ఉదయం 10 గంటలకి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో అటెండ్ అవ్వాలి. ఇందాక ఫస్ట్ సెక్షన్లో నేను శాలరీ గురించి బేసిక్గా చెప్పాను కదా. ఇప్పుడు సిరిసిల్ల మరియు పాలెం కాలేజీల శాలరీ స్ట్రక్చర్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర పీహెచ్డీ సర్టిఫికేట్ గనక ఉంటే మీకు ఫిక్స్డ్గా నెలకి 54,000 రూపాయలు ఇస్తారు.
ఒకవేళ మీరు కేవలం ఎంఎస్సి లేదా ఎంబీఎస్సి మాత్రమే చేసి ఉంటే మీకు 49,000 వస్తుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఒకటుంది. నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా కన్సాలిడేటెడ్ పే వితౌట్ హెచ్ఆర్ఏ అని మెన్షన్ చేశారు. అంటే హౌస్ రెంట్ అలవెన్సులు గానీ ఇతర ట్రావెలింగ్ అలవెన్సులు గానీ ఏమీ ఉండవు. మీకొచ్చే ఆ అమౌంట్లోనే మీరు అన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఇక పార్ట్ టైం వాళ్ళకైతే ఒక క్లాస్కి లేదా గంటకి 1,000 రూపాయల చొప్పున ఇస్తూ నెలకి మ్యాక్సిమం 35,000 మించకుండా చూసుకుంటారు. సెక్షన్ 4 GIS అనలిస్ట్ రోల్స్. టెక్నికల్ స్టూడెంట్స్కి ఇదొక సూపర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం ప్యూర్లీ అగ్రికల్చర్ టీచింగ్ ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా డిఫరెంట్. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ వాళ్ళు GIS అనలిస్ట్ పోస్టుల కోసం వాక్-ఇన్ కండక్ట్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్ టీచింగ్ జాబ్ కాదు. శాటిలైట్ బేస్డ్ క్రాప్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ తెలంగాణ అనే ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కోసం వీళ్ళని తీసుకుంటున్నారు. ఇందులో సెలెక్ట్ అయితే మీరేం చేయాలంటే మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల పొలాలకు వెళ్లి గ్రౌండ్ లెవెల్ డేటా కలెక్ట్ చేయాలి. అలాగే రిమోట్ సెన్సింగ్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అగ్రికల్చర్ ఫీల్డ్కి అప్లై చేసే ప్రాసెస్లో మీరు మెయిన్ రోల్ ప్లే చేస్తారు. ఈ GIS అనలిస్ట్ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఫాస్ట్గా చూసేద్దాం. మొత్తం 2 పోస్టులున్నాయి. మే 13వ తేదీ ఉదయం 10 గంటలకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బీఎస్సీతో పాటుగా BE లేదా బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. బ్రాంచెస్ విషయానికొస్తే అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్, IT, సివిల్, ఎన్వైరన్మెంటల్ సైన్స్ లేదా జియో ఇన్ఫర్మాటిక్స్ ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉండాలి. ఇంకొక కండిషన్ ఏంటంటే రిమోట్ సెన్సింగ్ మరియు GISని అగ్రికల్చర్కి అప్లై చేయడంలో కనీసం 1 సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అడిగారు. దీనికి కన్సాలిడేటెడ్ శాలరీ 42,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్లో మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే మీ బేసిక్ డిగ్రీతో పాటు వాళ్ళు మెన్షన్ చేసిన కొన్ని డిజైరబుల్ స్కిల్స్ మీలో ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ముఖ్యంగా మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అలాగే సార్ క్లాసిఫికేషన్, పైథాన్ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీకొక అల్టిమేట్ ఎడ్జ్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇనీషియల్గా 5 నెలల కాంట్రాక్ట్ లేదా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంతవరకు మాత్రమే ఉంటుంది. బట్ టెక్నికల్ స్టూడెంట్స్కి ఇదొక బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. సెక్షన్ 5 మన నెక్స్ట్ డెస్టినేషన్ జగిత్యాలలోని అగ్రికల్చరల్ కాలేజ్లో పడిన ఒక స్పెషల్ వెటనరీ పోస్ట్. PJTAU అంటే కేవలం వ్యవసాయం, మొక్కలు, మట్టి మాత్రమే కాదు, యానిమల్ సైన్సెస్కి కూడా వాళ్ళు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. జగిత్యాల జిల్లా పొలాసలోని అగ్రికల్చరల్ కాలేజ్ నుండి లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ కోర్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఒకే ఒక్క టీచింగ్ అసోసియేట్ పోస్ట్ వేకెంట్గా ఉంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్గా MVSCని అడిగారు. అలాగే మీ దగ్గర PhD ఉంటే అది డిజైరబుల్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇంటర్వ్యూలన్నీ ఉదయం 10 గంటలకే స్టార్ట్ అవుతాయి. కానీ ఈ ఒక్క ఇంటర్వ్యూ మాత్రం మే 20వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ప్లాన్ చేశారు. సో ఎవరైతే వెటనరీ వాళ్ళు ఈ పోస్ట్కి వెళ్తున్నారో ఈ టైమింగ్ని మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. శాలరీస్ ఏమండి, PhD ఉంటే 54,000, MVSC ఉంటే 49,000. ఇక మన లాస్ట్ సెక్షన్. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫైనల్ రీక్యాప్ అండ్ చెక్ లిస్ట్ ఇంకొక ఎత్తు. ఎందుకంటే ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో ప్రెజెంటేషన్ కూడా అంతే ముఖ్యం. మీకోసం మొత్తం 5 నోటిఫికేషన్స్ తాలూకు డేట్స్ని ఒకే సింగిల్ టైమ్ లైన్గా మార్చాం. కావాలంటే దీని ఒక స్క్రీన్ షాట్ తీసిపెట్టుకోండి. మే 11న సిరిసిల్ల మరియు పాలెంలో ఇంటర్వ్యూలున్నాయి. మే 12న సిరిసిల్లలో మిగిలిన సబ్జెక్ట్స్కి జరుగుతాయి. మే 13న రాజేంద్రనగర్లో టెక్నికల్ వాళ్లకి అంటే GIS అనలిస్ట్కి ఇంటర్వ్యూ ఉంటుంది. మే 14న మళ్లీ పాలెంలో జెనెటిక్స్, పాథాలజీ తదితర సబ్జెక్ట్స్కు ఉంటుంది. ఫైనల్గా మే 20న జగిత్యాలలో పౌల్ట్రీ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ని బట్టి ఏ రోజు ఎక్కడికి వెళ్లాలో ముందే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఒక మెంటర్గా నేను మీకు స్ట్రిక్ట్గా సజెస్ట్ చేసేదేంటంటే డాక్యుమెంట్స్ విషయంలో చిన్న తప్పు కూడా చేయకండి. మీ లేటెస్ట్ బయోడేటా లేదా CVని నీట్గా ప్రింట్ తీసుకోండి. ఇక్కడ GIS అనలిస్ట్ వాళ్ళైతే ఖచ్చితంగా 4 కాపీలు అడిగారు, మర్చిపోకండి. మీ 10th క్లాస్ నుంచి PG వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, ట్రాన్స్క్రిప్ట్స్ మీ చేతిలో ఉండాలి. వాటితో పాటు కనీసం 2 సెట్ల జిరాక్స్ కాపీల మీద మీరే స్వయంగా సైన్ చేసి అంటే సెల్ఫ్ అటెస్ట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే గనక మీ ఎంప్లాయర్ దగ్గర నుండి NOC అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకువెళ్లడం మర్చిపోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిపోర్టింగ్ టైం కంటే ఒక అరగంట ముందే అక్కడికి చేరుకోండి. అండ్ రిమెంబర్, వాళ్ళు మీకు ఎలాంటి ట్రావెలింగ్ అలవెన్స్లు ఇవ్వరు. ఇవన్నీ విన్నాక ఫైనల్గా మిమ్మల్ని మీరే వేసుకోవాల్సిన ప్రశ్న, అయ్యూ రెడీ? ఇవన్నీ టెంపరరీ జాబ్సే కదా, 4-5 నెలల కాంట్రాక్ట్ కోసమే కదా అని లైట్గా తీసుకోకండి.
పీజేటీఏయూ లాంటి ఒక టాప్ గ్రేడ్ యూనివర్సిటీలో మీరు టీచింగ్ చేయడమో లేదా జీఐఎస్ అనలిస్ట్గా ఫీల్డ్కి వెళ్ళి అగ్రికల్చర్ని దగ్గరగా చూడటమో అనేది భవిష్యత్తులో మీ కెరియర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా పనిచేస్తుంది. అక్కడి ప్రొఫెసర్స్తో కనెక్షన్స్ ఏర్పడతాయి, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పదునుదేలుతుంది. కాబట్టి సబ్జెక్ట్ని మరోసారి బాగా రివైజ్ చేసుకోండి, మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకోండి. ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ని సక్సెస్ఫుల్గా క్రాక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు చాలా క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో కలుద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.